బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ము లేపుతూ దూసుకుపోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 3 వారాలను ఇప్పుడు దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతూ ఉండగా వర్కింగ్ డేస్ లో కొంచెం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఓవరాల్ గా హిందీలో అలాగే ఓవర్సీస్ లో అల్టిమేట్ లాంగ్ రన్ దక్కించుకోవడం సినిమాకు హెల్ప్ అవ్వగా బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 3 వారాలలో సాధించిన కలెక్షన్లతో వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు ఏకంగా అక్షరాల 500 కోట్లకు పైగా షేర్ మార్కును దాటిందని చెప్పాలి. టాలీవుడ్ చరిత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు 2 సార్లు 500 కోట్లకు పైగా షేర్ మార్కును అందుకున్న ఒకే ఒక్క హీరోగా చరిత్రలో నిలిచిపోయే రికార్డును సృష్టించాడు. బాక్సాఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి ఓవరాల్ గా ఇప్పటికే 125 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని సంచలన రికార్డును నమోదు చేయగా ఇప్పటికీ జోరు తగ్గకుండా మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర లాభాలను పెంచుకుంటూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా ఆల్మోస్ట్ 3 నెలల అన్ సీజన్ ఇంపాక్ట్ తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా పాజిటివ్ రెస్పాన్స్ తో అల్టిమేట్ లాంగ్ రన్ ను దక్కించుకొని ఇప్పుడు 500 కోట్ల మమ్మూత్ షేర్ మార్కును అందుకోవడం మామూలు విషయం కాదు. బాహుబలి సిరీస్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ టాక్ ను కల్కి మూవీతో సొంతం చేసుకున్న ప్రభాస్ అలాంటి టాక్ వస్తే తన రేంజ్ ఏ విధంగా ఉంటుందనేది కల్కి మూవీతో మరోసారి నిరూపించాడు. ఇక ఫైనల్ రన్ లో సినిమా లాభాలను ఇంకా పెంచుకొని సాలిడ్ కలెక్షన్లతో కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు టోటల్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు షేర్ ను వసూలు చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.